Yes, very good afternoon friends. Welcome to Sundar Innovations. Dear friends, చాలా అంటే కాలాతీతం అంటే దాదాపు ఒక 1 వీక్ 10 డేస్ నుంచి కూడా సిన్స్ లాస్ట్ 15 డేస్ నుంచి కొంచెం రీసెర్చ్లో బిజీగా ఉన్నాం. అందువల్ల ఎక్కువ వీడియోస్ అనేవి చేయటానికి టైం దొరకట్లేదు. దయచేసి అర్థం చేసుకోగలరని మనవి చేస్తూ ఉన్నాను. అండ్ అదేవిధంగా ఈరోజు మనం సుందర్ ఇన్నోవేషన్స్ లైవ్లో భాగంగా సుందర్ కార్బన్ యాంటీడాట్ టెక్నాలజీని మనం మా సుజుకి బ్రీజా వెహికల్కి చేస్తున్నాం మిత్రులారా. సో నియర్ అబౌట్ 1.5 lakh కిలోమీటర్ తిరిగింది. సో వెహికల్ మనకి రన్నింగ్ లాస్ అనేది ఏ విధంగా మనకి నిర్ణయించబడుతుంది అనే దానికి దేర్ ఆర్ మెనీ చాలా రూట్స్ ఉన్నాయి. సో దానిలో ఒక ఎగ్జాంపుల్ ఇదిగో ఇక్కడ ఎయిర్ ఫిల్టర్స్లోకి మనకి లిటిల్గా ఆయిల్ లీకేజ్ రావటం, ఇదిగోండి ఎయిర్ ఇన్లెట్ లైన్లోకి ఆయిల్ లీకేజెస్ రావటం, ఇలాంటివి. అంటే మనం వెహికల్ని సర్టన్ టైం కన్నా ఎక్కువ టైం తిప్పాము, ఎక్కువ యూసేజ్ జరుగుతూ అనేది దానికి అవుటర్ షేప్లో కూడా చూసినా కానీ చిన్న విషయాల ద్వారా తెలుస్తూ ఉంటుంది. అంటే ఈ లీకేజ్ ఎందుకు వస్తూ ఉంది అంటే ఇంజన్లో ఉండే హీట్ వల్ల మాత్రమే ఈ లీకేజెస్ వస్తూ ఉంటాయి. ఇంజన్ కొద్దిగా లిటిల్ బిట్ హీట్ అవుతుంది అనేది డైరెక్ట్గా మనకు అర్థమైపోతుంది. సో కాబట్టి లైవ్లో మనం అంటే అనేక అంశాలని మనం చర్చించవచ్చు. సో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ రంగంలో ఇంకా మనం సాధించాల్సింది ఎంతో ఉంది అనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఇప్పుడు మనం చూపిస్తున్నది. సో దీనిలో మేజర్గా రిలేషన్స్ ఏముంటాయి, ఇంజన్ ఎందుకు మనకి లైఫ్ టైం తగ్గిపోతూ ఉంది, ఒక కొత్త వెహికల్ తీసుకున్నప్పుడే 1 year తర్వాత ఆటోమేటిక్గా ఆ వెహికల్కి ఎందుకు మనం 30% డిప్రిసియేషన్ లాస్ మనం పే చేయాల్సి వస్తుంది, అంటే వీటిల్లో ఏదో లోపం ఉన్నది అనేదాన్ని మనకు అక్కడే చెప్పకనే చెప్తున్నారు. కానీ ఈరోజు మనం మన అవసరాల దృష్ట్యా ప్రతి విషయాన్ని కూడా గమనించకుండా మనం ఏదో తొందరగా గత్తరపాటులో ప్రతి వెహికల్ వాహనదారుడు కూడా ఏదో ఒక వాహనాన్ని కొనేసేసి ఇబ్బంది పడుతున్న మాట యథార్థం అండ్ వాస్తవం. సో దీన్ని మనం ఈ కండిషన్స్లో వెహికల్లో ఉండే అనేక రకాలైన సమస్యలకి మనం ఎలాంటి సొల్యూషన్ కావాలి, ఏ సొల్యూషన్ బేసిస్ చేసుకుంటే అందరికీ ఇది వినియోగదాయకం అవుతుంది, మంచి జరుగుతుంది అనే దాని మీదే ఇప్పుడు నేను మీకు లైవ్ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను మిత్రులారా. సో ఈ వెహికల్ గురించి మనం ఒకసారి వెహికల్ ఓనర్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎంతకాలం అయింది ఈ వెహికల్ తీసుకొని? 5 years. 5 years అయింది. సుమారు ఎంత తిరిగారన్న? 1,48,000. 1,48,000. ఒక డీజిల్కే మనకి ఎంత ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టి ఉండొచ్చు? డీజిల్కి అంటే 18 to 20 kilometers వస్తుంది పర్ లీటర్. అంటే యావరేజ్ 6 rupees పడుతూ ఉంది పర్ కిలోమీటర్కి. సో 6 rupees పర్ కిలోమీటర్ అంటే 1.5 lakh అంటే 9 lakhs మీరు ఇప్పుడు డీజిల్కి ఎక్స్పెండిచర్ చేశారు. దీంట్లో డౌట్ ఏం లేదు. ఓకే, ఇది కాకుండా మనం ఇంజిన్ మెయింటెనెన్స్ ప్రతి 10,000కి సర్వీస్ మెయింటెనెన్స్ పెడుతున్నాం. ఇది కాకుండా మనం ఈరోజు మన వాహనం అమ్మాలి అంటే వెహికల్ డిప్రిసియేషన్ లాస్ అనేది కూడా ఒకదాన్ని భరిస్తున్నాం. అంటే వీటన్నిటిని మనం ఎక్స్పెండిచర్ లాస్ అని అంటామా, లాభాలు అంటామా? అడిషనల్ ఎక్స్పెండిచర్, ఎస్. కానీ ఇప్పుడు బయట ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ చూస్తే ఇదేదో మనం కంఫర్ట్గా వెళ్ళగలుగుతున్నామనే ఒక దీనిలోనే ప్రతి ఒక్కళ్ళు వెళ్తున్నారు. సో అమెరికా లాంటి మనకన్నా కొంచెం సంపన్న దేశాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇవాళ, సో వెహికల్ ఏదన్నా ఒకటి తీసుకుంటే 3 years 4 years రన్ చేయడం, తర్వాత దాన్ని సెకండ్ రేట్కి అమ్మేసేయడం. ఇప్పుడు మన దగ్గర కూడా వచ్చేసింది, ఇప్పుడు అదే వ్యవస్థ వచ్చేసింది. ఎవరు కొత్త వెహికల్ని ఎక్కువ రోజులు ఉండట్లేదు. కొంటే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ డిప్రిసియేషన్ కూడా వస్తుంది, అది కూడా కలిసి వస్తుంది. కాబట్టి కొన్ని ఆ లాభాల కోసం కొన్ని నష్టాలను కూడా భరిస్తూ ప్రతి ఒక్కరు వాహనాన్ని వాడుతున్నారు. కానీ పాత వాహనంలో ఉన్నంత క్వాలిటీ, సేఫ్టీ కొత్త వాహనంలో రావట్లేదు. మీరు దీనికన్నా ముందు ఏ వెహికల్ వాడారు? ఇండికా వాడాను, ఫోర్డ్ ఎస్కార్ట్ వాడాను, తర్వాత అంబాసిడర్ వాడాను, మహీంద్రా బొలెరో. మీ అనుభవంలో చెప్పండి, ఏది గట్టి వెహికల్? అంటే అంబాసిడర్ బాగుంది. దాని మించి
కదా. మనం డ్రైవింగ్ ఫీల్ కంఫర్ట్గా బాగుంటుంది, సీటింగ్లో కూర్చున్న వాడికి బాగుంటుంది. ఈ తిరిగినాక వీటికి వైబ్రేషన్స్ తక్కువ, స్ట్రెయిన్ ఎక్కువ దీంట్లో. అవును, దాంట్లోనూ స్ట్రెయిన్ అవుతుంది, ఎక్కువ వైబ్రేషన్స్. అంబాసిడర్లో యాక్సిడెంట్ లాస్ అనేది చాలా తక్కువ. బండి హెవీగా ఉంటుంది, బానెట్ స్టీరింగ్ నుంచి 5-6 అడుగులు ఉంటుంది. ఎవరికి ఎంత పెద్ద క్రాష్ జరిగినా కానీ స్ట్రాంగ్ మెటల్ 2 లీటర్ ఇంజిన్. ఓకే, అన్ని ప్రమాణంగా ఉంటాయి. సో ఇప్పుడు ఆ డిస్కంఫర్ట్ మనకు తెలుస్తుందిగా, ఆ వెహికల్ గట్టిగా ఉంటుంది, ఈ వెహికల్ గట్టిగా లేదు. సేఫ్టీ మేనర్లో మనకి ఏదైతే డిస్కంఫర్ట్ ఉందో, కంఫర్ట్ అయితే సేఫ్టీ, ఈ వేరియేషన్ మనకు తెలుస్తాను. సో ఒకసారి వెహికల్ స్టార్ట్ చేసి చూద్దాం, పొల్యూషన్ ఎలా జనరేట్ చేస్తుందో కూడా చెక్ చేద్దాం. సో మిత్రులారా, మనం ఒకసారి వాహనాన్ని స్టార్ట్ చేసి వెహికల్ పొల్యూషన్ జనరేషన్ ఎలా జరుగుతుందో కూడా చెక్ చేద్దాం. ఇది నియర్ అబౌట్ 1.5 lakh కిలోమీటర్ తర్వాత మన వాహనాన్ని చెక్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. యాక్చువల్లీ ట్రై చేయండి. చేయండి, గట్టిగా చేయండి. తొక్కు. వదిలే, గట్టిగా తొక్కు. మళ్ళా ఒకసారి తొక్కండి. పొల్యూషన్ అయితే మనకు తక్కువే కనిపిస్తుంది. సో మిత్రులారా, ఈ యాంటీడాట్ ప్లస్ అనేది ఈ వాహనానికి ఎలా పనిచేస్తుంది ఏంటనే వివరాలు ఒకసారి మీకు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. మనం ఎయిర్ ఇన్లెట్లో చేస్తున్నామండి. ఇది వెహికల్కి ఎయిర్ ఇన్లెట్ పైప్ ఇది. సో దీనిలో మనం ఈ యొక్క ఇంజెక్షన్ని లోడ్ చేసాం. సో వెహికల్ యొక్క నాయిస్, ఇంజిన్ నాయిస్ కూడా మనం లైట్గా అబ్జర్వ్ చేస్తున్నాం. సో దాంతోపాటు వితిన్ 10 minutesలోనే ఏమేమి మార్పులు మనం ఐడెంటిఫై చేయగలుగుతామనేది కూడా చూస్తున్నాం. మైలేజ్ ఎంత ఇది యావరేజ్ 40% వస్తుంది, 28 వస్తుంది. $1 lakh కిలోమీటర్ వరకు పనిచేస్తుంది. ఇదివరకు మన యాంటీడాట్ కేవలం 30,000 కిలోమీటర్లకే పనిచేస్తుంది. 2.5 lakh రావాలి. ఇప్పుడు 1.23 కదా, 1.5 ఉందా, 1.5 2.5కి వెళ్ళిపోండి. అప్పుడు దాకా మైలేజ్ తక్కువ, సేమ్ మైలేజ్ వస్తుంది. ఇంజిన్ ఆయిల్ కూడా అవసరం లేదు, మార్చాల్సిన అవసరం లేదు. ఏదైనా తగ్గితే పోసుకోవడం. 1 lakh బ్రహ్మాండం. వెనక్కి తగ్గొచ్చి బయట వచ్చి మార్చుకోవాలి. తగ్గితే ఒకవేళ ఒక్కొక్కసారి తగ్గుతూ ఉంటుంది ఇంజిన్ ఆయిల్, తగ్గితే మనం మళ్ళీ ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. 2 నెలలకు ఒకసారి కూడా బాగానే తెచ్చుకుంటాం. నీళ్ళు పోసి 4-5 నెలలు. సాధారణంగా వీటికి అంత రెగ్యులర్గా అవసరాలు ఉండవు. లేటెస్ట్ వెహికల్లో ఓన్లీ ఎయిర్ ఫిల్టర్ క్లీనింగు, ఏసీ ఫిల్టర్ క్లీనింగు, ఆయిల్, ఈ 3 లేటెస్ట్ వెహికల్లో మేజర్గా ప్రాబ్లం. ఇదివరకు పాత ఇంజన్ లాగా మనం ఎప్పటికప్పుడు నీళ్లు పోయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇవన్నీ అవసరం లేదు. కూలెంట్ మెటీరియల్ వచ్చేసిన తర్వాత కూలెంట్ మెటీరియల్ ద్వారా వెహికల్లో చాలా కంఫర్ట్స్ వస్తుంది. సో మిత్రులారా, మనం యాంటీడాట్ ప్లస్ అనేది ఇంజెక్షన్ చేస్తున్నాం. సో ఇంజిన్ యొక్క వాల్యూస్ మనకి సెకండ్ టు సెకండ్ మారటాన్ని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. అదేవిధంగా వాహనదారుడికి దీని యొక్క అవసరం ఏంటయ్యా అంటే, ఇందాకే మనం చెప్పుకున్నాం, అనేక వీడియోల్లో కూడా మనం మాట్లాడుతూనే ఉన్నాం.
వెహికల్ అనేది రోజు రోజు రన్నింగ్ అవుతూ ఉంది. రన్నింగ్ ద్వారా కార్బన్ ఫామ్ అవుతుంది. ఈ కార్బన్ ఇంజిన్లో అక్యుములేట్ అవుతుంది. ఈ అక్యుములేట్ అయిన కార్బన్ని 100% మనం తీసివేయలేం. ఎప్పుడైతే మనం కార్బన్ని తీసివేయలేకపోతున్నామో అక్కడే వెహికల్ యొక్క వాల్యూస్ అన్నీ కూడా తగ్గిపోతూ ఉన్నాయి. సో ఆ పద్ధతిలో ఈ యొక్క ఇంజన్ రిపేర్స్ అనేవి మనం గమనిస్తూ ఉన్నాం ఎక్కువగా. ఈ ఇంజన్ రిపేర్స్ని మనం తగ్గించుకోగలిగితే ఇంజన్ యొక్క వాల్యూస్, మెకానికల్ ఫంక్షన్స్ అన్నీ కూడా చాలా అద్భుతాలను మనకి సృష్టించగలిగే పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అది మనం డైరెక్ట్గా మనం యాంటీడాట్ ప్లస్ ద్వారానే మనం అందిస్తున్నాం. సో మెకానికల్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ లైఫ్ దగ్గర నుంచి, ఇంజన్ లైఫ్ దగ్గర నుంచి, అండ్ ఇంజన్ యొక్క పికప్ దగ్గర నుంచి, డ్రైవింగ్ కంఫర్ట్ దగ్గర నుంచి, సో అనేక రకాలుగా వాహనదారుడు కొత్త వాహనానికి పాత వాహనానికి వేరియేషన్ అనేదాన్ని చూస్తూనే ఉంటారు. సో ఆ చూస్తున్న వేరియేషన్ని మనం ఇక్కడ ఒక మంచి సొల్యూషన్గా మనం ఈ యొక్క సుందర్ కార్బన్ యాంటీడాట్ ద్వారా మనం అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. అది లూజ్ ఉంది, బాగానే ఉంటుంది. బెడ్ రబ్బరు పోయింది. సో ఈ యొక్క ఇంజెక్షన్ని మినిమం 10 మినిట్స్ పాటు ఇంజన్లో స్లోగా మనం అప్లై చేయాలి. అంటే దాదాపు ఒక 10,000 RPMల వరకు కూడా ఇంజన్ తోటి కలిసి ఈ యొక్క నానో టెక్నాలజీ అనేది ఇంజన్ యొక్క మెకానికల్ ఛాంబర్లో లేయింగ్ అయ్యేంత వరకు ఒక 10,000 RPMలో స్లోగా డ్రాప్ బై డ్రాప్ అనేది మనం ఇంజన్కి చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది చేస్తూ ఉన్న కొద్దీ ఇంజన్ యొక్క నాయిస్ మనకి రిడ్యూస్ అవుతుంది. ఇంజన్ యొక్క ఎగ్జాస్ట్ గ్యాస్ స్మెల్ తగ్గిపోతుంది. అండ్ ఇంజన్లో ఎగ్జాస్ట్ నుంచి వచ్చే కార్బన్ ఏదైతే వస్తూ ఉందో ఆ కార్బన్ యొక్క పర్సంటేజ్ కూడా మనకి డౌన్ అవుతుంది. ఇట్లా 1 to 1 అనేక రకాలుగా టెక్నికల్గా మనం ఇంజిన్ యొక్క వాల్యూస్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు మిత్రులారా. అండ్ దానికి తోడుగా మన వాహనదారులు అందరూ కూడా అనుభవిస్తున్నది, ఇబ్బంది పడుతున్నది ఏంటంటే వాహనం పాతదైపోయే కొద్దీ వాహనం నుంచి మనకి ఎక్కువ కాలుష్యం వస్తుంది. దానికి తోడు తక్కువ పికప్ ఉంటుంది. ఆ పికప్ ఎప్పుడైతే మనకి తగ్గిపోతూ ఉందో వెహికల్ డిస్కంఫర్ట్గా ఉంటుంది, వెహికల్లో కంఫర్ట్స్ ఉండవు. ఆ కంఫర్ట్స్ని మళ్ళీ మనం మేనేజ్మెంట్ స్థాయిలో మళ్ళీ మనం తీసుకోవాలంటే వాహనదారులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఇంజన్లో ఉండే కార్బన్ మొత్తాన్ని కూడా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ క్లీన్ చేసే కార్బన్ వ్యవస్థ మనకి ఇంజన్లో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఎవరు పెట్టలేదు. సో ఆ యొక్క క్లీనింగ్ వ్యవస్థ అనేది లేకపోవడం చేతనే ఇక్కడ వాహనాలకి సమస్యలు అనేవి ఉత్పన్నం అవుతున్నాయి. ఈ సమస్యలను మనం తగ్గించుకునే ప్రక్రియే ఇప్పుడు మనం చేస్తున్న ఈ యొక్క సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీనికి మనకి అప్రాక్సిమేట్లీ మనం వాడుతున్న మైలేజ్ అంటే ఇప్పుడు వస్తున్న మైలేజ్ కేవలం 22-28% డీజిల్ కంబషన్ అవ్వటం వల్ల మాత్రమే వస్తుంది. సో ఇది మనకి ఎఫిషియన్సీ లాస్ అనే పేరుతోటి 72%, 68 నుంచి 72% డీజిల్ అన్బర్న్ ఫ్యూయల్ కింద మారిపోయి బయటికి ఇంధనంగా వెళుతుంది అనేదాన్ని మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. సో ఈ అన్బర్న్ ఫ్యూయల్ అంటే మీ జేబులో నుంచి ఖర్చు పెట్టిన మీ ఇంధనమే మీకు తిరిగి బర్నింగ్ వ్యవస్థలో మెరుగుపరుస్తున్నట్టయితే అది మీకు ఒక అద్భుతమైన వనరు అవుతుంది. సో దాన్ని పెంచే ప్రక్రియే ఇక్కడ మనకి ఈ కార్బన్ యాంటీడాట్ ప్లస్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఈ యాంటీడాట్ ప్లస్ అన్బర్న్ ఫ్యూయల్ని బర్నింగ్ చేయడంలో ఒక మంచి సహాయకారిగా ఉపయోగపడుతుంది. అండ్ బర్నింగ్ అయిన తర్వాత ఆక్సిజన్ రేషియోని పెంచడంలో కూడా ఇది ఒక సహాయకారిగా ఏర్పడుతుంది. అంటే వాహనం యొక్క కాలుష్యాన్ని ఆటోమేటిక్గా తగ్గించి దాన్ని ఆక్సిజన్ కింద కూడా జనరేట్ చేసి వాహనం పర్యావరణం ప్రకృతి అనేది పొల్యూట్ కాకుండా ఇది ఉపయోగపడుతుంది అనేదాన్ని డైరెక్ట్గా మనకు అర్థమవుతుంది. అండ్ ఏదైతే ఈ కార్బన్ ఉద్గారాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంజన్ యొక్క వ్యవస్థని నాశనం చేస్తూ ఉంటాయి. ఈ మెకానికల్ కంబషన్ లాస్ అనేది, మెకానికల్ ఎఫిషియన్సీ లాస్ అనేది, మెకానికల్ ఫంక్షన్ లాస్ అనేది అనేక పేర్ల ద్వారా మనం వెహికల్ని
అనేక రిపేర్లతోటి చేస్తూ ఉన్నాం. అంటే డీజిల్ బర్నర్ అంటే లైక్ డైరెక్ట్గా మనకి డీజిల్ ఇంజెక్టర్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా కార్బన్ తోటి ఉద్గారాలతోటి అన్నీ దాని యొక్క లైఫ్ని కోల్పోతుంది. ఈ కార్బన్ ఉద్గారాలతోటి ఆ యొక్క వాల్యూస్ సిలిండ్రికల్లో రావాల్సిన ఫంక్షనాలిటీ అన్నీ కూడా తగ్గిపోవడం వల్లే మనకి వెహికల్ అనేది పాతదైపోతుంది. సో వాటన్నిటినీ మళ్ళా మనం రికవరీ చేసుకోగలిగితే, వాటిని పూర్తిగా పరిపూర్ణంగా మనం పొందగలిగితే ఇక దాని నుంచి అద్భుతాలను మనం చూడొచ్చు. ఆ విధానాన్ని మనం ఇప్పుడు చూసే ప్రక్రియ మనం చేస్తున్నాం. కొన్ని వందల వేల లైవ్ వీడియోస్లో కూడా మనం ఫస్ట్ కార్బన్ యాంటీడాట్ని మనం లాంచ్ చేసాం. యాంటీడాట్ తర్వాత యాంటీడాట్ ప్లస్ని కూడా లాంచ్ చేస్తున్నాం. అదేవిధంగా హైడ్రోజీనియస్ వాటర్ ఫ్యూయల్ కిట్ అనే దాన్ని కూడా మనం గత 2015లోనే ప్రజలకు పరిచయం చేయడం జరిగింది. కాకపోతే అప్పుడు మాకున్నది కేవలం 20% ఫ్యూయల్ ఎఫిషియన్సీ మాత్రమే వచ్చింది. దాని తర్వాత 20% నుంచి 40%, 50% వరకు వాటర్ కిట్ని మనం ఇంప్రూవైజ్ చేసుకున్నాం. వాటర్ కిట్ 50% ఇంప్రూవైజ్ చేసుకునే సమయంలోనే యాంటీడాట్ అనే ఒక కొత్త మెటీరియల్ని మనం తయారు చేసుకోవడం జరిగింది. సుమారు 2016 నుంచే మనం యాంటీడాట్ ట్రయల్స్ అనేవి పబ్లిక్లో అందరికీ అందించాం. 17 నుంచి మనం మార్కెట్లో ప్లేస్ చేసాం. సుమారు ఇప్పటి వరకు కూడా యాంటీడాట్ అనేది మెటీరియలే సక్సెస్ఫుల్గా రన్నింగ్ జరగడం జరిగింది. వీటిని చూసి చాలామంది దాన్ని డైల్యూట్ చేయడం ఎలాగా, లేకపోతే ఫేక్ ప్రోడక్ట్ తయారు చేయడం ఎలాగా అనేది పబ్లిక్లో వచ్చిన ఎంకరేజ్కి ఆటోమేటిక్గా ప్రతి ఒక్కడు తయారు చేశారు. ఎక్కడ ఎవరి దగ్గర అంటే ఒక్కొక్కడేమో అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకాల ప్రయత్నాలతో అనేక మంది యూట్యూబ్లో వీడియోలు చేయడం జరిగింది. సో ఎక్కడా కూడా అది సక్సెస్ రేట్ అనేది రాలేదు. ఈరోజు కూడా అందరూ ఎవరికి వాళ్ళే పెట్టిన వాళ్ళు కూడా సైలెంట్గానే ఉన్నారు. అంటే దాని యొక్క విలువలు ఎలా ఉన్నాయి అనేదాన్ని మీకు విశ్లేషణ అభిప్రాయంతో తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. సో ఆ సక్సెస్ నుంచి 20% సక్సెస్ నుంచి ఇప్పుడు మనం 40% సక్సెస్లోకి బయలుదేరి, అదేవిధంగా యాంటీడాట్ ప్లస్ అనే దాన్ని మనం లాస్ట్ మార్చి నుంచి అంటే సుమారు 2-3 నెలల క్రితం మాత్రమే మనం మార్కెట్లోకి పరిచయం చేయడం జరిగింది. ఈ మార్కెట్లో ఈ 3 నెలల్లోనే సుమారు 1,00,000కి పైన వాహనాలను మనం అందరికీ ఆ వాహనదారులకు అందించడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా దాని యొక్క సాటిస్ఫాక్టరీ వాల్యూస్ని మనకి అందిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క వాహనాన్ని కూడా మీకు అంటే మాకు వీలైనన్ని వాహనాలు మేము లైవ్లో చూపించే ప్రక్రియ అయితే చేస్తూ ఉన్నాం మిత్రులారా. సో దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించగలరు. ఈ యొక్క ప్రోడక్ట్ యొక్క వివరాలు మీకు ఇంకా ఎక్కువగా కావాలి అంటే వెబ్సైట్లోకి వెళ్ళి sundariinnovations.com అనే మా యొక్క కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లోకి కనుక వెళ్ళినట్లయితే మీకు ప్రోడక్ట్ డీటెయిల్స్ దొరుకుతాయి. అదేవిధంగా మా యొక్క హెల్త్ ఇన్నోవేషన్స్ కానీ, అదేవిధంగా పవర్ జనరేషన్ సంబంధించిన ఇన్నోవేషన్స్ కానీ త్వరలో మీకు దీని ద్వారా దాదాపు మాచే తయారు చేయబడ్డ 20 రకాల ఇంజనీరింగ్ సిలబస్లో ఉండే ఇన్నోవేషన్స్ అన్నిటినీ కూడా మీకు ఈ సుందర్ ఇన్నోవేషన్స్ అనే వెబ్సైట్ ద్వారానే మీకు అందించే ప్రక్రియ అయితే చేయబోతా ఉన్నాం. ఒక మంచి రెవల్యూటరీ వాల్యూస్ని, రెవల్యూటరీ టెక్నాలజీ ప్రోడక్ట్స్ని మీకు పరిచయం చేసే ప్రక్రియ అయితే చేస్తూ ఉన్నాం. అగ్రికల్చర్ గురించి మీకు గతంలో కొన్ని మా దగ్గరే అంటే ఈ అరటి చెట్లు వీటి గురించి కూడా కొన్ని చూపించే ప్రక్రియ అయితే చేశాము. సేమ్ అదేవిధంగా ఇప్పుడు ఆక్వాకల్చరు అనేక రకాలుగా రైతులకు కూడా చాలామందికి మనం ఇచ్చాము. సో వాటిని కూడా మనం ఎలా మనకి రైతుకి ఉపయోగపడుతుందనే దాని మీద కూడా చాలా టెస్టిమోనియల్స్ అన్నిటినీ సేకరిస్తున్నాము. సో అనేక గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ తోటి కూడా వాటి మీద పని చేస్తూ ఉన్నాం. సో కాబట్టి త్వరలో మీరు వాటి గురించి కూడా ఎక్కువ విషయాల్ని తెలుసుకోగలుగుతారు. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లోనే మీకు అన్ని విషయాల్ని తెలియజేస్తాం. అనేక ప్రసార మాధ్యమాల్లో కూడా మీకు త్వరలో అందించే ప్రక్రియ అయితే చేస్తామని మనం చేస్తూ ఉన్నాం మిత్రులారా. సో కాబట్టి మీరు ఈ యొక్క యాంటీడాట్ ప్లస్ని మీ ప్రతి వాహనదారుడు కూడా మీ యొక్క విలువైన డబ్బుని పెట్రోల్లో 100 రూపాయలు పెట్రోల్ మీరు పే చేస్తున్నారు, 70 రూపాయలు గాలిలోకి వెళ్ళిపోతూ ఉంది. ఆ 70 రూపాయల్లో ఒక 20 రూపాయలు 30 రూపాయలు 40% అంటే 28 రూపాయలు 30 రూపాయల వరకు మీకు మళ్ళా తిరిగి రిటర్న్ బ్యాక్ చేస్తూ మీ జేబులోకి ఆ డబ్బుని, ఆ ఖర్చుని, నిమిత్తాన్ని మొత్తాన్ని మీ జేబులోకి అందించే ప్రక్రియ అయితే ఈ యొక్క టెక్నాలజీ ద్వారా అందరికీ అందుబాటులోకి వచ్చింది.
సో ఆ విషయాన్ని అందరూ కూడా గమనించగలరని మనవి చేస్తూ ఉన్నాను. సో మనం ఇంజెక్షన్ కంప్లీట్ చేసుకున్నాం. ఒకసారి ఇంజెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంజన్ యొక్క వాల్యూస్ కూడా అంటే చిన్న వైబ్రేషన్ ఉంది ఈ బార్డర్లో, అందువల్ల ఇది లిటిల్ బిట్ నాయిస్ మనకి తెలియట్లేదు. సో ఆ వైబ్రేషన్ కూడా మనం కొద్దిగా కంట్రోల్ చేసుకోగలిగితే దిస్ ఈజ్ ద ఇంజన్ రియల్ నాయిస్. సో ఇంజన్ నాయిస్ కూడా మనకి చాలా రిడ్యూస్ అయిపోయింది. సో అదేవిధంగా వాహనదారులకి అందరికీ కూడా ఈ యొక్క విలువలు అందరినీ అంటే వీడియో చూస్తున్న వారందరూ కూడా అందరికీ తెలియజేయమని మనవి చేస్తూ ఉన్నాను. అలా మీ ఓల్డ్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా చెప్తావా? మనం గతంలో ఏ కార్కి చేస్తాం? గతంలో ఇండికా టర్బో ఇండికా వెహికల్కి చేస్తాం. ఓకే, ఎలా ఉంది ఆ వెహికల్? ఎంతకాలం వాడారు? చాలా కాలం వాడాము. మీ దగ్గర ఇంజక్షన్ 4 నుంచి 5 కిలోమీటర్లు డిఫరెన్స్ మైలేజ్ పెరిగింది. 4-5 కిలోమీటర్లు మైలేజ్ వచ్చింది. పికప్ కూడా పెరిగింది. మనం అది చేసింది కూడా కొంచెం బాగా ఓల్డ్ కండిషన్లో చేసాం. ఇంజన్ ఏదో కొద్దిగా హెడ్ రిపేర్ లాంటిది కూడా ఏదో ఉందనుకుంటాం. అవి ఏం చేయించే అవసరం లేకుండానే సరిపోయింది, నార్మల్ అయిపోయింది కదా. సో థ్యాంక్ యూ. సరే, బాగానే వేయండి. వెహికల్ ఎలా పొల్యూషన్ గురించి ఒకసారి చెక్ చేద్దాం. ఎక్సలెంట్ చేయండి. సో మనకి కేవలం గాలి అయితే వస్తుంది కానీ మనకి పొల్యూషన్ అయితే రావట్లేదు. వెహికల్ బిఫోర్ కూడా పొల్యూషన్ పెద్దగా ఏం జనరేట్ చేయలేదు. సో ఆఫ్టర్ కూడా డీజిల్ స్మోక్ అనేది మనకి బాగా తగ్గిపోయింది. వెహికల్ యొక్క వాల్యూస్ అనేవి 100% మనకి కనెక్ట్ అయినాయి. సో ఇది ఎంత మైలేజ్ ఇస్తుంది, ఏం జరుగుతుంది అనేది మనకి రన్నింగ్ కండిషన్లోనే తెలిసిపోతుంది. సో ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వర్ సాటిస్ఫైడ్ ఇన్ దిస్ టెక్నాలజీ. సో దయచేసి ఈ యొక్క విషయాన్ని అందరికీ తెలియచేయగలరని మనవి చేస్తూ ఉన్నాను. మీకు అగ్రికల్చర్లో మనం చేస్తున్న ఇన్నోవేషన్స్ గురించి మీకు తెలియచేయాలి. భూమితో సంబంధం లేకుండా అనేక రకాలుగా మీకు ఇక్కడ అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. చూడండి, ఈ అరటి చెట్లకి మనం కావాలనే కొంత పైన మట్టిని తొలగించాం. ఎందుకు అంటే మనం ఇచ్చిన సేంద్రియం అనేది భూమిలోకి వెళ్ళిన తర్వాత అది ఎంతవరకు దాన్ని ఆ గ్రీనరీకి ఉంచగలుగుతుంది అనేది చెక్ చేయడం కోసం ఈ అరటి యొక్క ఈ చెట్ల యొక్క సముదాయాన్ని చూడండి. అండ్ ఈ భూమిలో అది పైన అదిగోండి, అక్కడేమో లేయింగ్ అనేది తక్కువ లేయింగ్ చేసాం, దాంట్లో ఎక్కువ మట్టి ఉంది. ఈ మధ్యలో తక్కువ మట్టి ఉంది. ఇక్కడికి వస్తే ఇంకా మట్టి తీసేసాం. దీని యొక్క విధానం ఏంటంటే మట్టి యొక్క పొరల్లో ఎక్కువ మోతాదు లేకపోయినా, మట్టిలో ఆర్గానిక్ ఫెసిలిటీస్ లేకపోయినా, మనం వేసిన బయోనట్స్ వల్ల ఇది కంప్లీటెడ్గా డార్క్ షేడ్ అంటే రెడ్ సాయిల్. ఇదిగోండి చూడండి, రెడ్ సాయిల్. ఈ రెడ్ సాయిల్ అనేది స్లోగా డార్క్ సాయిల్కి కన్వర్ట్ అయిపోయేసి దాని యొక్క వాల్యూస్ని అందిస్తూనే ఉంది. దానికి తోడు చాలా చుట్టూ ఇదిగోండి చూడండి ఎంత ఇది పెట్టామో, మట్టిని కావాలని తీసి దాన్ని ఎగ్జామిన్ చేస్తున్నాం. ఇలాంటి అగ్రికల్చర్ ఇన్నోవేషన్స్ మీద కూడా మీకు త్వరలో చాలా అద్భుతాలతో కూడుకున్న వీడియోస్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. రీసెంట్గా మ్యాంగోస్ మనం పబ్లిక్లోకి అందించి అంటే ఆర్గానిక్ కల్టివేషన్లో వచ్చిన మ్యాంగోస్ని కూడా కొన్ని కలెక్ట్ చేసాము. అవి కూడా కొన్ని ఆర్గనైజేషన్స్కి పంపిస్తున్నాము. అది ఎంత గొప్పగా ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది కూడా ఈ మ్యాంగో కానీ, అరటి, బనానా కానీ ప్రతి ఫ్రూట్ కూడా, ప్రతి చెట్టు, ప్రతి ఫ్రూటు సో ఇక్కడ ఒక అద్భుతం అనేది చెప్పాలి. ఆ అద్భుతాలని మనం చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. సేమ్ ఇదిగోండి చూడండి, ఇక్కడ మనకి త్రిదళం మొదటి దగ్గర మట్టి తీస్తున్నాం. ఎందుకు అంటే ఈ వాల్యూస్ ఎలా పనిచేస్తాయి అంటే నేచర్ యొక్క కాంప్లెక్స్ ఎనర్జీ అనేది సృష్టి ధర్మంలోనే ఉంది. సో దాన్ని మనం కొంచెం తగ్గిస్తున్నా కానీ సర్వైవబిలిటీ ఎలా ఉంది అనే దాన్ని కూడా మీకు చూపించే ప్రక్రియ. అందుకే ఇక్కడ మొదల దగ్గర ఆ మట్టి తీయటం జరిగింది. సేమ్ ప్రతి ఒక్క చెట్టు కూడా ఇక్కడ అద్భుతాలనే సృష్టిస్తుంది. అది మనం చూస్తాం. ఇక్కడ మనం పోమోగ్రానైట్, దానిమ్మ చెట్లు కూడా సేమ్ వాల్యూ. మొన్నే బాగా వర్షాలు వచ్చినాయి, ఆ వర్షాలకు పడిపోయినాయి చెట్లు. వీటిని మళ్ళా లేపాల్సిన అవసరం ఉంది.
సో ఈ పూత మాత్రం చూడండి ఎంత ఎక్కువగా వస్తూ ఉందో. ఈ అగ్రికల్చర్ ప్రతి వ్యవసాయదారుడికి ఇది ఒక వరం అని చెప్పాలి. ఈ వరాన్ని మనం ₹1,00,000 ఖర్చు అయ్యే దాంట్లో కేవలం 30-35 వేల ఖర్చుకే రైతుకి అనేక రకాల మెటీరియల్ సైన్స్ను మనం అందించే ప్రక్రియ అయితే చేస్తూ ఉన్నాం. ఇదిగోండి, మొన్న వర్షానికి చెట్టు పడిపోయింది, అయినా గెల అట్టి పెట్టాము. అసలు ఇది ఉంటుందా ఉండదా అనే దానికి మ్యాక్సిమం ఇక్కడ డిస్కనెక్ట్ అయిపోయి ఇక్కడ కుళ్ళిపోయింది. చూడండి, ఇక్కడంతా కుళ్ళిపోయింది. అందువల్లే ఈ యొక్క గెలకి సప్లై సరిగా సరిపోవట్లేదు. ఆటోమేటిక్గా కాయలు అయ్యి ఎండిపోతా ఉన్నాయి. న్యాచురల్ సర్వైవల్ అంటే తనకు తాను సర్వైవ్ అయిద్దా అవదా, అవ్వటానికి మనం ఏం చేయాలి, ఒకవేళ అది అవ్వలేకపోతే దాన్ని మళ్ళీ ఎలా సర్వైవ్ చేయించడానికి మనం ప్రయత్నం చేయాలి. చూడండి, దాంతోపాటు ఇంకొక చెట్టు ఇక్కడ గెల వేయటం జరిగింది. ఈ గెల చాలా సమృద్ధిగానే ఉంది. ఇంకొక చెట్టు నిన్న గెల వేసింది, కానీ ఇక్కడే వర్షానికి మొత్తం పడిపోయింది. సో అరటి బోదలో నీరు అనేది అంటే ఒక వీడియో కూడా చేశాను నేను గతంలో. ఇలాగే కొన్ని చెట్లు పడిపోయిన చెట్లలో నుంచి కూడా మళ్ళా అరటి చెట్టు వస్తుంది. ఇది ఎంత గెల వేస్తుంది, దాని యొక్క సముదాయం ఎలా ఉంటుంది, వాస్తవానికి అవన్నీ కూడా సస్టైన్ అవ్వలేవు, కానీ ఇక్కడ సస్టైన్ అవుతున్నాయి. సో ఆ విషయాన్ని మీకు వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక్కడ ఇదిగోండి, ఈ చెట్టుకి అదే పరిస్థితి ఉంది. ఇదిగోండి, ఈ చెట్టుకి ఇదే విధానం ఉంది. సేమ్ అక్కడ కూడా ఇంకొక చెట్టు మొత్తం కట్ చేసిన దాంట్లో నుంచి పిలకొచ్చి మళ్ళీ సస్టైన్. అవన్నీ కట్ చేయలేదు మనం, వాతావరణ అనుకూలమైన పరిస్థితులు లేకపోవడం వల్ల గాలికి పడిపోయినాయి. ఈ చెట్టు ఎలా అయితే పడిపోయిందో అన్ని చెట్టు కూడా అలానే పడిపోయినాయి. ఇలా అగ్రికల్చర్లో కూడా అనేక అద్భుతాలను మనం సృష్టించే ప్రయత్నం అయితే చేస్తాం. సో దానిమ్మ చెట్టులో కూడా ఎలాగా మనకి చూడండి, ప్యూర్ ఆర్గానిక్, మనం ఇచ్చిన కొద్దిపాటి ఆర్గానిక్ ఎరువుతోటి ఈ యొక్క సంగతిని సృష్టిస్తాం. ఇలాంటి వరాలు ప్రతి ఇంటిలో కూడా జరగాలి. ఈ అద్భుతాలు ప్రతి వ్యక్తి కూడా అనుభవించాలి. ఆ అనుభవాల్లో భాగంగానే అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ విధానాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. సో మిత్రులారా, దయచేసి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ అందచేయండి. Thank you for watching our live video. Thank you very much.